మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించి వేతనాలు పెంచాలంటూ మహబూబ్ నగర్ డీఈఓ ఆఫీసు ఎదుట ఏఐటీసీయూ శ్రేణులు కదం తొక్కారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. 22 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులు వెట్టి చాకరీ చేస్తున్నా పట్టించుకోవటం లేదని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదని వాపోయారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన తమ బాధలను అర్థం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే జీతం పెంచి పెండింగ్ బకాయిలను చెల్లించాలని వినతించారు. కార్మికులు ఈ రోజు నిత్యావసర ధరలు మరి బయట విపరీతంగా ఆకాశానికంటే రేట్లు పెరిగినాయి కాబట్టి ఈ ఒక్క 3,000 రూపాయలు కూడా మరి గత ప్రభుత్వంలో జారీ చేసిన జీవోలు కూడా ఇప్పటిదాకా అమలుపరచకుండా నానా మాటలతోన వాళ్ళ కాలాన్ని వెళ్లేస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టరు మరి ఆర్డీఓ గారు మరి డిఓ గారు ఈ యొక్క సమీక్ష చేసి తక్షణమే ఈ యొక్క పెండింగ్ బిల్లు ఇవ్వకపోతే మరి సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. కాబట్టి అధికారులు మాకు ఇమ్మడే బిల్లు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు